హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అయితే మనకు రేపైతే కండక్ట్ అయితే చేస్తుంది ఆర్ఆర్బి రిక్రూట్మెంట్. మనకు ఎగ్జామ్ సెంటర్ ఏ విధంగా ఉంటుందో దాని గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ సెంటర్లకి ఏమేమి పట్టుకపోవాలి, ఏమేమి పట్టుకపోరాదో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు ఫుల్ వర్క్ చూడండి. ఫుల్ వర్క్ చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఏ మాత్రం కూడా స్కిప్ చేయకండి. ఏ మాత్రం లేచిపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇట్లాంటి ఏ వీడియో పెట్టినా కానీ మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సెంటర్ ఎలా ఉంటుందో నేను దాని గురించి అయితే క్లియర్గా చెప్తాను. ఏమేమి ఇంపార్టెంట్ ఫస్ట్ మనం మాట్లాడుకునే ఏమేమి పట్టుకపోవాలి, ఆర్ఆర్బి ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి పట్టుకపోవాలి నేను దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను. అడ్మిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ సెంటర్కి అయితే పట్టుకపోవాలి. ఇది మనకి ఆన్లైన్లో ప్రింట్ అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా మీరు అయితే అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి అయితే పట్టుకు వెళ్ళండి. ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే అయితే మీరు ఎగ్జామ్ అయితే రాయరు. అలాగే మనకు వచ్చేసి ఐడి ప్రూఫ్స్ లైక్ మనకి ఖచ్చితంగా ఐడి ప్రూఫ్స్ అయితే ఉండాలి. మనం ఈ ఇండియాలో కాదా అని వాళ్ళకైతే తెలియాలి కాబట్టి ఐడి ప్రూఫ్స్ అయితే పట్టుకుపోవాలి. లైక్ ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, అలాగే పాన్ కార్డు కానీ, అలాగే మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇట్లాంటి ఏమున్నా కానీ మీరు పట్టుకెళ్ళండి. ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. ఐడి ప్రూఫ్లో ఏంటంటే అదర్వైజ్ మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్కి అయితే అలో చేయరు. మీరు ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఐడి ప్రూఫ్ ఉండాలి, అలాగే అడ్మిట్ కార్డ్ అయితే ఉండాలి. ఇవి రెండు ఉంటేనే మీరు అయితే ఎగ్జామ్ రాస్తారు. లేకపోతే మీరు పోయినందుకు అట్టిగా టైం వేస్ట్ తప్ప ఏం లేదు. మీరు ఇవి రెండు పట్టకపోతేనే మీకైనా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి, అడ్మిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇవి రెండు ఉంటే మాత్రమే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. అలాగే 2 పాస్ సైజ్ ఫోటోస్. పాస్ సైజ్ ఫోటోస్ ఎందుకు కావాలంటే అక్కడ మన ఫోటోస్ అయితే స్టిక్కింగ్ అయితే చేస్తారు. మన హాల్ టికెట్ పైన అయితే ఒక ఫోటో అయితే స్టిక్ చేస్తారు. నేను సజెస్ట్ ఏం చేస్తానంటే 2 ఫోటోస్ అయితే పట్టుకెళ్ళకండి. 2 ఫోటోస్ అని ఉంటాయి కానీ 2 ఫోటోస్ అయితే పట్టుకెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫోటో పట్టుకుపోయినప్పుడు ఏదైనా ఒకటి కింద పడిపోయినా కానీ మనకి ఎక్స్ట్రాగా ఒక 3-4 ఫోటోస్ అయితే పట్టుకుపోండి. ఎందుకంటే ఒక ఫోటో కింద పడ్డాని ఒక ఫోటో వేయనా కానీ మీకైతే ఇంకా 3 ఫోటోస్ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 5 ఫోటోస్ దాకా పట్టుకుపోవడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫోటోస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫోటోస్ లేకుండా కానీ మీరు ఎగ్జామ్ అయితే రాయలేదు. అలాగే మనం వచ్చేసి ఎగ్జామ్ టైం వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ వరకు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 9కి అయితే స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్. అంటే మీరు 8కి అక్కడ ఉండాలి. ఎందుకంటే 1 అవర్ బిఫోర్ మీరు ఎగ్జామ్ సెంటర్ కాడ ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జామ్ సెంటర్ కాడ 1 అవర్ బిఫోర్ ఎందుకు ఉండాలంటే మనకైతే ఎగ్జామ్ 30 మినిట్స్ బిఫోర్ అయితే గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఎగ్జామ్ 30 మినిట్స్ బిఫోర్ అయితే మనకి గేటింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా 1 అవర్ కన్నా ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. నన్ను అడిగితే మాత్రం లాంగ్ ట్రావెలింగ్ ఉంటే కదా 1 అవర్ కన్నా ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. లైక్ ఇప్పుడు కొందరికి హైదరాబాద్ పడ్డది. కొందరు కరీంనగర్ నుంచి వెళ్ళాలనుకుంటే మాత్రం కరీంనగర్ వాళ్ళకి ఇట్లా దూరం ఉన్న సిటీస్ ఏవేవి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక రోజు ముందే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ చూసుకొని అక్కడ ఉండడానికి అయితే ట్రై చేయండి. అక్కడ వేరే హాస్టల్లో బయట హాస్టల్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇయ్యాలనే వెళ్ళండి. మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు వెళ్ళి మీరైతే అక్కడ ఉండడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు సెంటర్ కాడికి వెళ్ళే వరకు ఎట్లా 1 అవర్ అయిపోతుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది చాలా ఉంటుంది. మెయిన్ సిటీలో ట్రాఫిక్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్ కాడ అయితే ఉండాలి. అట్లాగే వచ్చేసి మనకి నాట్ అలౌడ్ ఎగ్జామ్ సెంటర్‌లకి ఏమేమి అలౌ చేయరో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను మీకు చెప్పింది యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకసారి మీరు మన ఛానల్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న కంటెంట్ మాత్రం ఇన్ ఫ్యూచర్‌లో మన ఛానల్‌లో రాబోతుంది. అలాగే నేను ఆర్ఆర్‌బి అండర్ గ్రాడ్యుయేట్ రైల్వే పోస్ట్ ఈ జాబ్‌లో ఏమేమి పోస్టెస్ ఉన్నాయో దాని గురించి అయితే తెలుగులో మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఒకసారి ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఏమేమి పట్టుకపోరాదంటే ఎగ్జామ్ సెంటర్‌లకి మొబైల్ ఫోన్ అలో లేదు. అలాగే క్యాలిక్యులేటర్ అలో లేదు. స్మార్ట్ ఫోన్ అలో లేదు. బ్లూటూత్ అలో లేదు. ఇయర్ ఫోన్స్ అలో లేదు. ఇవెవ్వి కూడా పట్టుకొని వెళ్ళరాదు. ఎందుకంటే ఎనీ ఎలక్ట్రికల్ డివైస్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఎగ్జామ్ సెంటర్. మీరు ఎవ్వి కూడా ఎలక్ట్రికల్ డివైసెస్ పట్టుకపోవడానికి వీల్లేదు. మీరు అదర్వైజ్ పట్టుకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్‌లకి అయితే రానియ్యరు. ఈ అలాగే మొబైల్స్ గానీ, క్యాలిక్యులేటర్ గానీ, స్మార్ట్ ఫోన్ గానీ, అలాగే బ్లూటూత్, స్మార్ట్ వాచ్ ఇటువంటివి ఎవ్వి కూడా ఎగ్జామ్ సెంటర్‌లకు అలో లేదు. మీరు ఎవ్వి కూడా పట్టుకొని వెళ్ళకండి. అలాగే ఇంకొకటొచ్చేసి బ్యాగు, మనకి వాలెట్, పర్సెస్ అలాగే బుక్సు, అలాగే మనకి పేపర్, పెన్స్ ఇవి కూడా ఎవ్వి అలో లేదు. ఇవెవ్వి పట్టకపోయినా మిమ్మల్ని అయితే ఎగ్జామ్ సెంటర్‌కి అలో చేస్తారు గానీ, ఆ బ్యాగులు వాళ్ళే తీసుకుంటారు. మీకు ఎగ్జామ్ అయినాకైతే ఇస్తారు. మీరు పేపర్, పెన్నులయితే ఎగ్జామ్ సెంటర్‌లకైతే అలో లేదు. అక్కడనే మీకైతే పేపర్‌లయితే ఇస్తారు.
నన్నడిగితే మాత్రం మీరొక పెన్నయితే పట్టుకెళ్ళండి. పెన్ ఇస్తారో ఇయ్యరో గానీ, ఖచ్చితంగా పేపర్‌లయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ పేపర్‌లలో మీరు చేసిందంతా మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌కి ఆ పేపర్‌లు అయితే మీరు ఆళ్ళకిచ్చేయాలి. ఎందుకంటే, ఆ పేపర్‌లు గూడా బయటికి పోవడానికి వీల్లేదు. ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ రూల్స్ ప్రకారం మీరు ఏమేమి రఫ్ వర్క్ చేసిర్రో, ఆ రఫ్ వర్క్ గూడా అది బయటికి పంపియరు. ఆ పేపర్‌లు గూడా వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. ఆ పేపర్ గూడా వాళ్ళకే ఇచ్చేయాలి మీరు. అలాగే డ్రెస్ కోడ్. డ్రెస్ ఎలా ఉండాలి? డ్రెస్ అంటే చిప్రీ డ్రెస్ అయితే ఏసుకోపోకండి. చిప్రీ డ్రెస్ ఏసుకోపోతే మాత్రం మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్‌కి అలో చేయరు. లైక్ చినిగిన ప్యాంట్లు, మొత్తం జంపర్స్, టీ షర్ట్స్ ఇట్లా నన్నడిగితే మాత్రం ఒక టీ షర్ట్ అలాగే ఒక ఫార్మల్ ప్యాంట్ ఏసుకోకపోతే మంచిది. ఎందుకంటే ఎటువంటి ఇబ్బ ఇబ్బంది అయితే మనకి చెయ్యరు. లైక్ చిప్రీ డ్రెసెస్ ఏసుకోపోతే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా ఇబ్బందయితుంది. ఒక ఫార్మల్ ప్యాంట్ అలాగే ఒక ఫార్మల్ షర్ట్ ఏసుకోపోండి. అది బెటర్ డ్రెస్సింగ్ స్టైల్‌లో. అలాగే ఇప్పుడు మాట్లాడుకుంటే బిహేవియర్. మెయిన్ ఇంపార్టెంట్. మీరు చేసే పని. బిహేవియర్. బిహేవియర్ అంటే మీరు ఎవరితోటన్నా మిస్‌గా ప్రవర్తిస్తే, తప్పుగా చేస్తే, అలాగే ఎవరినన్నా మీరు ఇన్సల్ట్ చేసినా గాని, ఎవరినన్నా మీరు తప్పుగా పిలవడం, అలాగే మీరు ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే ఆళ్ళతోటి మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళి బయటికి పంపిస్తారు. మీరు ముఖ్యంగా ఒక్కసారి మీరు మీ సిస్టమ్ ముందు కూర్చున్నారంటే, మీరు ఇన్విజిలేటర్ పర్మిషన్ తోటే మీరు బయటికైతే ఎళ్ళాలి. మీకేమన్నా వాష్‌రూమ్స్ వచ్చినా, వాటర్ తాగాలన్నా మీరు ఖచ్చితంగా ఇన్విజిలేటర్ పర్మిషన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోకపోతే మిమ్మల్నయితే ఎగ్జామ్ సెంటర్‌లోకెళ్ళి పంపిస్తారు బయటికి. అలాగే వచ్చేసి మిస్‌బిహేవియర్. మీరు ఎవరితోటైనా ఇన్సులేటర్ తోని గాని, ఎగ్జామ్ రాసేట వాళ్ళతో గాని, అలాగే మీరేమైనా న్యూసెన్స్ క్రియేట్ చేసిర్రనుకోండి, మీకు పర్మనెంట్‌గా ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాయడానికి వీలుండదు. మిమ్మల్ని మొత్తం ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ నుంచెల్లి బ్యాన్ చేస్తారు. మీరు ఎవరితో మిస్‌బిహేవ్ చేస్తా అంటే, ఇన్సులేటర్ తోటి బిహేవ్ చేసినా, అలాగే అక్కడ బయట సెక్యూరిటీ గార్డ్స్ తోటి మిస్‌బిహేవ్ చేయడం, లైక్ కొట్టడం లాంటివి, తిట్టడం లాంటివి చేస్తే అలాగే ఎగ్జామ్ రాసేటోళ్ళు వాళ్ళని కొట్టడం లాంటివి తిట్టడం, ఆ ఎగ్జామ్ సెంటర్‌లో చేస్తే మాత్రం మిమ్మల్ని పర్మనెంట్‌గా ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాయడానికి మిమ్మల్నయితే తీసుకోరు. మీరెప్పటికి కూడా ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఎగ్జామ్స్ అయితే రాయరు. ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సెంటర్‌కి ఏమేం పట్టుకపోవాలి, అలాగే ఏమేం పట్టుకపోవద్దు, ఎట్లా ఉండాలో నేనైతే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మళ్ళీ మీకు లాస్ట్ మొమెంట్‌లో చెప్పేదేంటంటే ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే ఐడీ ప్రూఫ్స్ అయితే ఉండాలి. ఐడీ ప్రూఫ్స్ లైక్ ఆధార్ కార్డ్ ఏదైనా పట్టుకెళ్ళండి. అలాగే ఫోటోస్ నన్నడిగితే మాత్రం ఒక 5 ఫోటోస్ అయితే పట్టుకెళ్ళండి. మనకి అక్కడ ఖచ్చితంగా ఫోటోస్ అయితే యూజ్ అయితాయి. అలాగే మీరు ఎగ్జామ్ టైమ్ 9కి ఎగ్జామ్ ఉంటే మీరు 8 వరకే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి 9:30 వరకైతే గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. ఈ మొబైల్ ఫోన్స్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఎవ్వి కూడా పట్టుకెళ్ళకండి. పట్టుకెళ్తే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు. లైక్స్ బ్యాగ్స్ అయినా, వాలెట్స్ అయినా, పర్సెస్ అయినా ఎట్లాంటివి కూడా ఎగ్జామ్ సెంటర్‌లోకైతే అలో లేవు. అలాగే డ్రెస్ కోడ్ వచ్చేసి నీట్‌గా వెళ్ళండి. ఒక ఒకళ్ళు చూస్తే పద్ధతి గల పిల్లోడు అన్నట్టు నీట్‌గా తయారయ్యి వెళ్ళండి. నీట్‌గా తయారయ్యి వెళ్తేనే మాత్రం వాళ్ళు మనల్ని డిసిప్లిన్‌గా చూస్తారు. లేకపోతే మీకు చాలా ఇబ్బందులైనయితాయి. బిహేవియర్ మీరు అందరితోటి మంచిగా ఉండండి. ఎవ్వరితోటి కూడా లొల్లి పెట్టుకోకండి ఎగ్జామ్ సెంటర్‌లో. ఆ సెక్యూరిటీ గార్డ్‌తోటి గాని, ఇన్విజిలేటర్ తోటి గాని ఎవ్వరితోటి కూడా లొల్లనేది పెట్టుకోకండి. పెట్టుకుంటే మీ జీవితమే ఖరాబవుతుంది. ఎవరెవరు ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ తన లైఫ్ అనుకున్న వారు ఖచ్చితంగా ఇవన్నీ పార్టిసిపేట్ అయితే ఖచ్చితంగా పాటించండి. ఇక్కడే మన వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇక్కడనే ఈ వీడియో అయితే అయిపోయింది. జై హింద్.